హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం కత్తిలో బింబం అనే కథ చెప్పుకుందాం. అది ఒక చిత్రమైన రాజ్యం. ఆ రాజ్యంలో ఒక చిన్న అద్దం పెంకు కూడా కనిపించదు. ఎందుకంటే ఆ రాజ్యాన్ని ఏలేటువంటి రాణిగారి ఆజ్ఞ ప్రకారం అద్దాలన్నీ ముక్కలు ముక్కలు చేసి పారేశారు. అందుచేత చూద్దామంటే మచ్చుకైనా ఎవ్వరి దగ్గర చిన్న అద్దం ముక్క కూడా కనిపించదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా అలా ఎవరి వద్దనైనా అద్దం ముక్క కనిపిస్తే వాళ్ళకి మరణమే శిక్ష. అది రాణి చేసిన శాసనం. అయితే ఈ వింత శాసనానికి తగిన కారణం లేకపోలేదు. ఆ రాజ్యాన్ని ఏలేటువంటి రాణి ఒక కురూపి. అంత అసహ్యకరమైన రూపం గల స్త్రీ ఆ రాజ్యంలో అసలు లేనే లేదు. ఈ సంగతి రాణికి బాగా తెలుసు. కాబట్టే తన ప్రతిబింబం రాజ్యంలో ఎక్కడ ఎవరికి కలలో కూడా కనిపించకూడదు అని నిశ్చయించుకుంది. ఎంతకంటే ఆమె నిశ్చయించుకున్న ముఖ్య విషయం మరొకటి ఉంది. తన రాజ్యంలో అందగత్తెలు తమ అందం తాము గాని ఇతరులు గాని తెలుసుకోకుండా చేయాలి. ఎందుకు? తనకు లేని ఆనందం ఇతరులకు కూడా ఉండకూడదని ఆమె ఉద్దేశం. అందుకే ఆమె అద్దాన్ని ఉపయోగించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఈ శాసనం వల్ల ఎంతటి అందగత్తెలైనా తమ సోయగం తిలకించడానికి గాని, చిరునవ్వు పరికించడానికి గాని, పువ్వులు తురుముకుని అద్దంలో అందం చూసుకోవడానికి గాని సావకాశం అస్సలు లేకుండా పోయింది. ఎంత అందం ఉండి ఏం ప్రయోజనం? ఆ అందాన్ని చూసుకునే అదృష్టం లేకపోతే? అద్దం మాటకే చివరికి నీటిలో కూడా ఏ స్త్రీ తన ప్రతిబింబాన్ని చూసుకోవడానికి వీలు లేదట. అందుకే వీలైనంత వరకు రాజ్యంలోని కాలువలు, చెరువులు, మడుగులు అన్నిటిపైన రాతి చప్టా చేయించేశారు. ఇక నూతులలో ప్రతిబింబం చూసుకుందామా అంటే ఆ బావులన్నీ చెప్పలేనంత లోతుగా ఉంటాయి. మరి ఇక గత్యంతరం ఏమిటి? ఆ రాజ్యంలోనే రాజనగరుకు సమీపంలో దమయంతి అనే ఒక అందాల యువతి ఉండేది. ఆ దమయంతి అందాల రాణి. ఆమెను వరించిన అతని పేరు చంద్రం. అతడు ఆమె అందాన్ని ఎంతో చక్కగా వర్ణించేవాడు. అందుచేత అద్దం లేని లోటు కనపడకుండా దమయంతికి మనసు చాలా తృప్తిగా ఉండేది. కొన్నాళ్లకు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకున్నారు. ఈ సంగతి రాణి చెవిన పడింది. రాజ్యంలోకెల్లా దమయంతి భలే అందగత్తె అన్న సంగతి రాణికి ముందే తెలుసు. ఇతరుల అందానికి కొంచెం కూడా ఓర్వలేని రాణికి ఈ మాట వినగానే తేళ్ళు జర్రులు పాకినట్లయింది. పొరుగు పచ్చ సహించలేని రాణికి ఎలా అయినా ఈ పెళ్లి చెడగొట్టాలి అనే దుర్బుద్ధి పుట్టింది. పెళ్లి ముహూర్తం ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది అనగా ఒకనాడు దమయంతి పెరట్లో పచారు చేస్తూ ఉంది. ఆమె వద్దకు ఒక అడుక్కు తినే ముసలిది వచ్చి చూసి కెవ్వుమని కేక వేసి పడిపోయింది. పడిపోతూ పడిపోతూ, అబ్బా, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను, ఈరోజు ఇంత దరిద్రాన్ని చూడవలసి వచ్చింది నేను అంది. ఏమిటమ్మా, ఏం చూసి దడుచుకున్నావు అని అమాయకంగా అడిగింది దమయంతి. ఏమిటేమిటి, లోకంలోకెల్లా వికృతమైన దాన్ని చూశాను. దాన్ని చూసిన దగ్గర నుంచి నాకు వాంతులు వస్తున్నాయి. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ దారంట ఎందుకు వచ్చానా అని ఆలోచిస్తున్నాను అన్నది ఆ వృద్ధురాలు. ఎవరమ్మా ఆ అనాకారి అని మళ్ళీ అడిగింది దమయంతి. ఎవరేంటి, నువ్వే. నాకు ఇప్పటికి 90 ఏళ్ళు వచ్చాయి. నా జీవితంలో నీ అంత కురూపిని, నీ అంత దరిద్రంగా ఉన్నదాన్ని, నీ అంత అసహ్యంగా ఉన్నదాన్ని నేను ఎక్కడా చూసి ఎరుగను అంది. వెంటనే ఆశ్చర్యపోయింది దమయంతి. కుప్పలాగా కూలబడిపోయింది. ముసలిది అదృశ్యమైపోయింది. ఆ రోజు నుంచి దమయంతికి తీరని మనస్తాపం పట్టుకుంది. అయ్యో, నేనెంతటి కురూపిని, నాది ఎంత వికృతాకారం, ఇంతవరకు ఆ సంగతి తెలుసుకోలేకపోయాను కదా. ఏంటి నాకీ దరిద్రం, ఏంటి నాకీ దారుణం అని అప్పటినుంచి ఇదే గోలగా పట్టుకొని కూర్చుంది. అదే పలవరింత. ఆమెను ఓదార్చడానికి చంద్రం అనేక రకాలుగా ప్రయత్నించి చూశాడు. కానీ లాభం లేకపోయింది. ఇప్పుడు పెళ్లి గొడవ ఎత్తితే దమయంతి మరీ కుమిలిపోసాగింది. ప్రాధేయపడ్డాడు చంద్రం. ఏమన్నా సరే,
చంద్రం, నువ్వంటే నాకు పంచ ప్రాణాలు. కానీ చూస్తూ చూస్తూ కురూపినైన నేను నీకు భార్యను కాలేను. నిన్ను అసలు మోసగించనే లేను అని చెప్పింది. దమయంతి కేవలం భ్రమలో పడి కొట్టుమిట్టాడుతోంది. ఆమెకు నిజం చెప్పి ఒప్పించడం ఎలా? ఈ సమస్యతో చంద్రం అహోరాత్రాలు మదనపడుతున్నాడు. ఇందుకు ఒకటే మార్గం తోచింది. దమయంతి అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటే తప్ప ఈ విషయాన్ని నమ్మదు. చూడబోతే రాజ్యంలో ఎక్కడా అద్దమే లేదు కదా. సాహసించి ఎక్కడైనా సంపాదించి తెచ్చుకుందాం అనుకుంటే రాణికి తెలిస్తే పుచ్చి ఎగిరిపోతుందాయే. చివరికి చంద్రం ఎలాగోలా దమయంతికి నచ్చజెప్పి రాణి వద్దకు బయలుదేరదీశాడు. రాణి వద్దకు పోయి కరుణించమని మొరపెట్టుకున్నాడు చంద్రం. ఒక్క అద్దాన్ని ఒక్కసారి అనుగ్రహించమని వేడుకున్నాడు. ఈ ప్రార్థన వినగానే రాణి మా ఎదుట నిలబడి ఇటువంటి కోరిక కోరడానికి నీకన్ని గుండెలరా అని గద్దించింది. అప్పుడు అతడు తన దమయంతికి పట్టుకున్న దుఃఖం ఎటువంటిదో మనసు విడిచి వెల్లడించాడు. మన్నించాలి మహారాణి, మీ ఎదుట ఉన్న ఈ అమ్మాయి చిత్రమైన సంకోచంతో సతమతమైపోతుంది. పాపం తను కురూపిని అనుకుంటుంది అన్నాడు. నాకేమి ఇంకా సందేహమా అంది రాణి హుంకరిస్తూ. దమయంతికి తల గిర్రున తిరిగిపోయింది. అయ్యో, ఇంకా ఈ బతికెందుకు? బతికి ఇంకా ఏ ప్రయోజనం? ఆ రోజు ఆ ముసలిది కూడా ఇలాగే చెప్పింది. ఇప్పుడు మహారాణి వారు కూడా ఇదే మాట చెప్తున్నారు అంటూ సోలిపోయింది. రాణి చేసిన ఈ తంత్రమంతా ఇట్టే పసిగట్టాడు చంద్రం. వెంటనే అతనికి విపరీతమైన ఆగ్రహం వచ్చింది. ప్రచండుడైపోయాడు. అతనికి ఒళ్ళు మండిపోయింది. ఏంటి రాణి, పిచ్చిగాని ఎక్కిందా? లేకుంటే కావాలనే అబద్ధం ఆడుతున్నావా? అతిలోక సుందరి అయినటువంటి నా దమయంతిని కురూపి అంటావా? ఏం సాహసం! పైగా కుట్ర చేసి ఒక ముసలిదాని చేత నాటకం ఆడిస్తావా? ద్రోహం, ద్రోహం, పరమద్రోహం, పరమ నీచురాలివి నువ్వు అన్నాడు. ఈ మాటలు అంటూ ఉండగానే భటులు వచ్చి అతన్ని పట్టుకున్నారు. రాణి కూర్చుని ఉన్న సింహాసనానికి పక్కనే తలారి ఉన్నాడు. సైగ చేశాడు రాణి. కత్తి ఎత్తాడు తలారి. విశాలమైన ఆ కత్తి తలతల మెరిసిపోతూ ఉంది. అకస్మాత్తుగా 2 గావు కేకలు వినిపించాయి. ఎవరివి ఆ కేకలు? తలతల మెరిసే విశాలమైన ఆ కత్తిలో యవ్వనవతి అయిన దమయంతి తన ప్రతిబింబం చూసుకుని ఆనందాతిశయంతో పెట్టిన కేక మొదటిది. రెండవ కేక రాణిది. మరణ బాధ వంటి మూలుగులాగా ఉన్నది అది. వికృతమైన రాణి కూడా తన రూపం తన కత్తిలో కనపడగానే దడుసుకొని గుండె ఆగిపోయి ప్రాణాలు వదిలేసింది. ఆ తర్వాత చంద్రం, దమయంతి ప్రశాంతంగా పెళ్లి చేసుకొని తమ శేష జీవితాన్ని హాయిగా గడిపేశారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.